పరివర్తన ఏకాదశి రోజు మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. వృషభ రాశి. ఈరోజు వీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులకి చాలా దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మిథున రాశి. మిథున రాశి వారు సామాజికంగా చురుగ్గా ఉంటారు. స్నేహితులు, బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కర్కాటక రాశి. వీరు ఈరోజు మానసిక ప్రశాంతతతో ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకి పనిభారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సింహరాశి వారు వీరు కార్యాలయంలో మంచి గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కన్యరాశి. ఈరోజు వీరు కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. తులరాశి. ఈరోజు తులరాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో కొన్ని చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ధనుసు రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఉన్నత స్థానాలకు వెళతారు. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. మకర రాశి వారు ఈరోజు చాలా మానసికంగా బలహీనంగా ఉంటారు. ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండి ఖర్చును తగ్గించుకోవాలి. కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీనరాశి వారు ఆధ్యాత్మిక విషయాల్లో దృష్టి పెడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. అనవసరమైనటువంటి ప్రయాణాలకి దూరంగా ఉంటారు. అలాగే వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏర్పడే సూర్య చంద్రగ్రహణాలు అందరినీ ప్రభావితం చేస్తాయి. సహజంగా గ్రహణాలకి అశుభకరమైనవిగా భావిస్తారు. ఈ నెలలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం భాద్రపద అమావాస్య రోజున రాత్రి 11 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 3:30 వరకు ఇది ఉంటుంది. ఈసారి ఏర్పడేది పాక్షిక సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపిస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఉత్తర పాల్గొనే నక్షత్రం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యగ్రహణ ప్రభావం ఆయా రాశుల యొక్క ఆరోగ్యం మీద, మానసిక స్థితి మీద, జీవనశైలి మీద పడుతుంది. సూర్యగ్రహణం వేళ జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. మిథున రాశి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి, ధనుస్సు రాశి, మీనరాశి 4 రాశులు జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి సూర్యగ్రహణం వల్ల తీవ్ర సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. ధనుసు రాశి. ధనుసు రాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు. కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి. చేసే పనుల్లో నిరాశ ఎదురవుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీనరాశి. మీనరాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో మీనరాశి వారికి ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా సమస్యలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని లీగల్ కేసుల్లో కూడా చిక్కునే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి.